వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మనకి లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారి పాత్రతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. మీ సంపాదన ఎంత అంటే తండ్రి, కొడుకు, మనవడు, మనవడికి మనవడు, ఆ మనవడికి మనవడు, ఆ మనవడికి మనవడు, తరాలు తిన్నా సరే తరగనంత ఆస్తి అన్నటువంటి ఒక డైలాగ్ చెప్తారు చూసారా. ఇప్పుడు కూడా చాలా వరకు అలాగే చెప్పుకోలేము. అలాగే సున్నం రాజయ్య గారు లాంటి వ్యక్తులు కూడా ఉంటారు, కేవలం సైకిల్ మీద మాత్రమే వెళ్ళేటువంటి వ్యక్తులు. అవి చాలా అరుదు అలాంటి రాజకీయ నాయకులు. వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది. అట్ సేమ్ టైం అది నాకు పంపించారు. చూసిన తర్వాత ఎందుకు ఒకసారి మీతో కూడా ఇది పంచుకోవాలి అంటే, మేబీ చాలామంది చదివే ఉంటారు, అయినా సరే తప్పులేదు కదా మంచి వాళ్ళ గురించి ఒకసారి తలుచుకోవడంలో. అందుకని ఈ కథనాన్ని ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఒక 5 రూపాయలు ఉంటే సర్దుతారా? తనకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో. కానీ 5 రూపాయలు చేయబదులు అడిగిన ఆ వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని. సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కంటతడి రాక మానదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకి ప్రత్యక్ష సాక్షి ఈ 5 రూపాయలు. చెన్నైలో క్షణం తీరిక లేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు. లోపల నుంచి బయటకు వచ్చిన టంగుటూరి గారి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరికి వచ్చి గద్గద స్వరంతో, నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఒక 5 రూపాయలు సర్దుతారా అనడంతో ఆ షాక్తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటి వెంట క్షణకాలం మాట రాలేదు. వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ జేబులో నుంచి 5 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకి కట్టినట్టు వివరించారు. దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో అతి దరిద్రాన్ని అనుభవించినటువంటి టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులని నేటి భారతదేశంలో మనం ఆశించగలమా? ముఖ్యమంత్రి పదవి అంటే తరతరాలకు సరిపడా ఆస్తులని దోచుకుని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని మనం మళ్ళీ చూడగలమా అంటే చూడలేమనే సమాధానం వస్తుంది. ఆ తరం వేరు, నేటి తరం వేరు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి అరాచకీయాలు వేరు. డియర్ రాజకీయ నాయకులు, పాలకులు, మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒక్కసారైనా ఇటువంటి మహనీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారు నేటికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు నేటికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారు. ఇంతేనండి వచ్చింది, అంతకుమించి నేను చెప్పడానికి కూడా ఏం లేదు. ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి కానీ తలుచుకోవడమే. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి నేల మీద, వాళ్ళు జీవించిన నేల మీద ఈరోజు నేను బ్రతికున్నాను చాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.